మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమతో కూడిన విజయాన్ని సాధించడానికి ముందుగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సాధించుకుంటారు. అయినప్పటికీ ప్రయాణాలు, మిత్రులతో కలయిక, అలాగే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో సంభాషించడం, నెట్వర్క్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది, అంతేకాకుండా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా విశేషంగా ఆలోచనలు చేస్తారు, కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి నూతన మార్గాలు అన్వేషిస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం శ్రమతో, బాధ్యతతో నూతన విషయాలు నేర్చుకుంటూ కొత్త బాధ్యతల్ని చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గృహ వాతావరణంలో విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకోవడం, అలాగే గృహ సౌఖ్యం కొంతవరకు అసంతృప్తిగా ఉండే వాతావరణం కలగడం వల్ల కొంత చికాకులు ఎదుర్కోవడం అనేది, అంతేకాకుండా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కూడా కొంత దృష్టి సారించడం, అలాగే గృహ వాహన విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. తండ్రి పెద్దల్ని కలిసి వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి, విద్యాపరమైన విషయాలలో నూతన విధానాలు అవలంబిస్తూ ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం, విదేశాలలో ఉండే వ్యక్తులతో మీరు వృత్తిపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాలలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఆలోచనలు అధికం చేయడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో ఉన్నత విద్య కొరకు మీరు ఎక్కువ శాతం ప్రయత్నం చేయడం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా ఎక్కువ శ్రమతో, అధిక ఆసక్తితో నూతన ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక చికాకులు కానీ అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కువ శాతం ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలతో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాలలో నూతన ప్రయత్నాలు చేయడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా నూతన వాహన కొనుగోలు మొదలైన వాటి విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా ఏదైనా ఇన్లాస్ సైడ్ కానీ, అంటే ఏదైనా భాగస్వామి తరపు బంధువర్గంతో, ముఖ్యంగా వారి తల్లిదండ్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొంత ముఖ్యమైన విషయాల మీద ఆలోచనలు చేయడం, మాట్లాడడం, అలాగే వారసత్వపు ఆస్తుల గురించి ఆలోచనలు చేయడం, అలాగే ఉన్న ఆస్తిని పెంచుకునే విధంగా వాటి పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి నెట్వర్క్ పెరుగుతుంది. సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు మొదలైన విషయాల్లో ఎక్కువ శాతం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త ఆలోచనలు, నూతన వ్యాపార వ్యవహారాల కోసం ఆసక్తి అధికంగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాల్లో పేరు ప్రఖ్యాతలు పెంచుకునే విధంగా నూతన ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో, దైనందిన జీవన వ్యవహారంలో కొన్ని మార్పులు చేసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే విశేషంగా శత్రువులపై విజయం సాధించడం విషయంలో కావచ్చు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో, విద్యార్థుల యొక్క ఎక్కువ ప్రతిభ విషయంలో కానీ ఎక్కువ శాతం కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, అంటే వృత్తితో మీతో అనుకూలంగా ఉండే వ్యక్తులతో కానీ విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ చుట్టుపక్కల వాతావరణంలో వ్యక్తులతో కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీరు చేసే వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, అభిప్రాయ భేదాలకి వీలైనంత దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి.
అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి మానసిక ప్రశాంతతని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి. ఎక్కువ శాతం వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, తెలియని అసంతృప్తి కానీ, ఏదన్నా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలకి విఘ్నాలు లాంటివి, అంటే ఏదన్నా మీరు సంతానపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే ఉపాసనకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్న ఏ కార్యక్రమంలోనైనా మీకు ఏదో రకమైన ఆటంకాలు, దానివల్ల హృదయాందోళన, అలాగే మానసిక ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ పట్టుదలగా వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తిని కూడా మీకు ఉంది కనుక ఆ విధంగా చేస్తూ ముందుకు పెడతారు. అలాగే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేస్తారు. దాంతోపాటుగా నూతన ప్రయత్నాలు, అంటే కొత్త విషయాలలో ఏదైనా మీ యొక్క సంస్థ కానీ లేకపోతే మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు పోటీదారులు అధికంగా ఉన్నప్పటికీ వారి మీద విజయం సాధించే విధంగా నూతన ఆలోచనలు చేయడానికి అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి స్థిరాస్తులకి సంబంధించిన విషయాలలో కొంత ఆలోచనలలో కొంత అస్తవ్యస్తంగా ఉండడం, అంటే ఆల్రెడీ మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నా కూడా దానికి సంబంధించినట్లుగా ఇతరుల దగ్గర నుంచి ఆశించిన రిప్లై రాకపోవడం కానీ, సరిగ్గా ఇతరులు రెస్పాండ్ కాకపోవడం వల్ల కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, పూర్వం పెట్టుబడి పెట్టిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఒక స్థిరమైన నిర్ణయం రాకుండా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గుదల, దానివల్ల ఎటు నిర్ణయం తీసుకోవాలో తెలియక తల్లి పెద్దల్ని సంప్రదించడానికి, తల్లితర బంధువులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అదే సమయంలో ఇటు పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు, మరొక పక్కన గృహం స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వైఖరి అనేది అధికంగా ఉంటుంది కనుక ముందు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వ్యక్తుల సహకారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇతరులతో ఇంతకు ముందుండే మిస్అండర్స్టాండింగ్స్ని ఏదైనా అధిగమించడానికి, ముఖ్యంగా సిబ్లింగ్స్ అంటే మీ యొక్క తోబుట్టువులతో కానీ స్నేహితులతో కానీ ఏదైనా అపార్థాలున్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి గట్టిగా చేస్తారు. అలాగే జర్నలిజం మొదలైన రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాల్లో, వ్రాత మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అలాగే గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా అనిపించడం, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొత్త ఆలోచనలు తీసుకున్నా అవి ముందుకెళ్ళడంలో ఏదో రకమైన స్ట్రక్ అయిపోయి, అంటే వాగిపోయిన విధానంలో ఉండడం, వాయిదా పడడం కానీ, దానివల్ల కొంత అశాంతి, అసంతృప్తి మొదలైన ఉండడం బట్టి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నానన్న భావనతో ఇంకా అసంతృప్తిని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు లభ్యమవుతాయి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే వారి యొక్క ఆలోచన మీ ఆలోచనకి రెండింటికి సమన్వయపరచడంలో కొన్ని తేడాలు రావడం వల్ల కానీ కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. అలాగే వెంటనే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఇతరులకు మీరు ఏదైనా ప్రామిస్ చేసే విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో లేదా మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో ఉన్నత అధికారులతో కూడా ఏ రకంగానూ ఇబ్బందికరమైన వాతావరణం అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ పై అధికారులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఇబ్బందులని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత ఇమేజ్ మొదలైన వాటి గురించి ఎక్కువ శాతం అధికంగా ఆలోచించుకుంటారు. మానసిక ప్రశాంతతని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. మనసు స్థిమితం కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఏది మొదలు పెట్టాలి, ఏది ముందుకు పెడుతున్నాను అన్న విషయంలో అనేక రకాలైన ఆలోచనలు రావడం వల్ల ఎటు నిర్ణయం తీసుకోలేక కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, అది కూడా వారితో కలిపి మీరు ఏదైనా సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు, కొత్త ఏదైనా కొనడానికి మీరు ఏదైనా ఆలోచనలు చేస్తే దానికి సంబంధించిన విషయాల్లో మీ స్నేహ సంబంధం, మీ యొక్క మిత్రులతో కానీ, మీపై ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో చర్చలు కానీ, అన్నిటికీ సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం ఈ రోజున దృష్టి కేటాయించి ఎటు నిర్ణయం తీసుకోవాలి అంటే, వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వృత్తులు మారాలా లేకపోతే ఉన్న దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో ఏది చేసినా వీలైనంత వరకు వ్యక్తులతో, అది జీవిత భాగస్వామి కావచ్చు, మిత్రులు కావచ్చు, అలాగే మీపై అధికారులు ఎవరితోనైనా సరే ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి మాత్రం ఖచ్చితంగా చేయాలి. నిదానంగా వ్యవహరించి అనుకున్న పనులలో విజయాన్ని సాధించాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి, అనుకోని ప్రయాణాలు అనేవి, నిద్రలేమి, సమయానికి ఆశించిన విషయాలలో ఆశించిన ఫలితాలు అందడంలో కొంత జాప్యం ఉండడం వల్ల ఘర్షణతో కూడిన అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంటే తెలియని లోన్లీనెస్ లాగా మానసిక ప్రశాంతత తగ్గుదల, దాంతో ఒంటరితనం భావన, అలాగే ఎవరితోన్నా మాట్లాడాలన్నా కూడా ఆసక్తి అనేది తక్కువగా ఉండడం, అలాగే నిర్ణయ సామర్థ్యం కూడా కొంతవరకు తక్కువగా ఉండడం, ముఖ్యమైన పనులు వాయిదాల వల్ల కావచ్చు, నిద్రలేం వల్ల కావచ్చు, అలసట మొదలైన వాటి వల్ల ప్రశాంతత తగ్గడం బట్టి కూడా ఆశించిన పనులలో విజయ అవకాశాలు కొంతవరకు వెనకడుగు వేసే అవకాశం ఉంది. కనుక ఆచితూచి వ్యవహరిస్తూ సరియైన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులలో విజయాన్ని సాధించాలి.